హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు కంప్లీట్గా నిఫ్టీ అయితే చాలా టూ మచ్గా కొంత వాలటిలిటీతోనే అండ్ 21 పాయింట్స్లో ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ అనే చెప్పొచ్చు. ఈవెన్ ఫిన్ నిఫ్టీ 22 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ అన్ని ఇండెక్స్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్గానే క్లోజ్ అయితే అయినాయి. అండ్ మనం అనుకున్నట్టు నిన్న నిఫ్టీ ఏదైతే ఉందో దాన్ని హై బ్రేక్ చేయలేదు, అలా అని లో కూడా బ్రేక్ చేయలేదు. సో ఒక కైండ్ ఆఫ్ ఆ పిన్ బార్తోనే డోజీ క్యాండిల్తో అయితే క్లోజ్ అయితే అయ్యింది. సో దీనికైతే పెద్దగా స్పెసిఫిక్గా దీనికంటూ కొంత ఇంపార్టెన్స్ కానీ వాల్యూ కానీ వెయిటేజ్ కానీ ఏది అయితే ఉండదు. సో రేపటికి ఏంటంటే మనకున్నటువంటి ప్రీవియస్ డే ఏదైతే లో ఉందో 24,776 ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అండ్ అలాగే హై ఏదైతే ఉందో 25,000. సో ఈ రెండింటి మధ్యలోనే మనకైతే ఉంటుంది. కొంతవరకు బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్గా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇది కూడా కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్లోనే మనం చూడొచ్చు. ఓకే, ఈ ఏదైతే లో కూడా బ్రేక్ చేయలేదు, అలా అని హై కూడా బ్రేక్ చేయలేదు. సో మనం నిన్న అనుకున్నాము ఇక్కడ వరకు ఉండేటప్పుడు కొంతవరకు కన్సల్టేషన్గా ఉండేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనేసి. సో ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో ఉంది. సో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక మనకి ఫ్రైడే లోపల సో నెక్స్ట్ వీక్ కూడా కంప్లీట్గా వెళ్తూనే ఉంటుంది. అండ్ వెడ్నెస్డే మనం చూడాల్సింది మనకి ఫెడ్ మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. సో ఫెడ్ మీటింగ్లో కనుక ఏదైనా మేజర్ ఇంపార్టెంట్ చేంజెస్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని బట్టి గ్లోబల్ మార్కెట్స్ అయితే చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి ఆ తర్వాత మనం ఎయిదర్ హై బ్రేక్ అవుతే అప్ సైడ్ అండ్ లో బ్రేక్ అవుతే మనం డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అప్పటి వరకు మనకి కన్సల్టేషన్లోనే ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్. చాలామంది కమెంట్స్ అయితే నిన్న వీడియోలో చేశారు, ఈరోజు ఫస్ట్ రోజు మాకు డిసిప్లిన్డ్గా అండ్ వి గాట్ 3,000 7,000 20,000 అని మెసేజెస్ చేస్తున్నారు. కొందరు సిన్సియర్గా ఒప్పుకుంటున్నారు ఈరోజు నేను రూల్స్ ఫాలో అవ్వలేదు, ఇంత లాస్ అయ్యాను అని. దట్స్ గుడ్. యాక్చువల్లీ లాస్ గుడ్ ఏంటి అంటే కనుక మనం చేసిన తప్పుని మనం గుర్తించడం గొప్ప. ఎందుకంటే ట్రేడింగ్లోకి వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి అంటే మనం వీ హ్యావ్ టు లెర్న్, కీప్ ఆన్ లెర్నింగ్ అనమాట. ఎప్పుడు కూడా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి, మార్కెట్ మనకి నేర్పిస్తూనే ఉంటుంది. సో అలాంటి టైంలో మనం చేసిన మిస్టేక్స్ కనుక గుర్తించి వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే కనుక డెఫినెట్గా మనకి ట్రేడింగ్లో కొంతవరకు ఎడ్జ్ సంపాదించినట్టే. జస్ట్ డిసిప్లిన్డ్గా ఉండటం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద లాసెస్ని అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో పెద్ద పెద్ద లాసెస్ని మనం అవాయిడ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా చిన్న చిన్న ప్రాఫిట్స్ కావచ్చు, పెద్ద ప్రాఫిట్స్ కావచ్చు, అవి మనల్ని కంప్లీట్గా మన అకౌంట్ని గ్రీన్లో ఉంచడానికి అయితే సహాయపడతాయి. అండ్ నేను ప్రామిస్ చేసినట్టు ఒక డెడికేటెడ్ వీడియో దాని గురించి డెఫినెట్గా ఈ వీకెండ్ లోపల చేసి మీకు ఆ షీట్ కూడా నేను షేర్ అయితే చేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఒకసారి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ బీటీఎస్సీ అయితే ఇవాళ పీఈ ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, నిఫ్టీలో కావచ్చు లాస్ట్ మినిట్లో మంచి మూమెంట్ వచ్చింది. అండ్ మంచి ప్రాఫిట్స్ ఉంటే కనుక బుక్ చేసుకోమని కూడా చెప్పాను. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే 840 నుంచి 790 అంటే ఒక 40 పాయింట్స్ ఇక్కడ నుంచి కూడా మనకి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. 796 బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి ఇక్కడ నుంచి అయితే కనుక ఇది ఫ్రెష్ ట్రేడ్ అయితే ఇనిషియేట్ అయితే చేయొద్దు. 796 బ్రేక్ అయిన తర్వాత మినిమం 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మనకి టార్గెట్ 1 వచ్చి 753, అలానే టార్గెట్ 2 వచ్చి 24,703, అలాగే టార్గెట్ 3 వచ్చి 656 వరకు కూడా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. గ్యాప్ అప్ అయితే కనుక మనకి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ రివర్సల్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ మనం గమనిస్తే చాలా ఒక రెసిస్టెన్స్, చాలా కొంచెం హార్డ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో అందుకని నేను లైవ్ లెవెల్ అయితే ఈ లెవెల్ని తీసుకున్నాను, అందుకని ఈ లెవెల్ తీసుకోలేదు. సో మనకి బయింగ్ జోన్లోకి రావాలి, ట్రిగర్ అవ్వాలి అనుకుంటే కనుక 880 నుంచి 900 వరకు కూడా, ఎందుకంటే 900
టార్గెట్ కూడా ఒక సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అవుతాయి, మనకి స్టాప్ లాస్లో హిట్ అవుతాయి. కాబట్టి నేను 912 సాలిడ్ లెవెల్ అనేది తీసుకుంటాం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నుంచి అయితే కనుక ఈ మధ్యలో కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అండ్ అలాగే స్కాల్పింగ్కి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇన్ కేస్ అది చాలా వాలటైల్గా అగ్రెసివ్గా మూవ్స్ ఉంటే దాంతోపాటు సమానంగా, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కొంచెం చిన్న ఒక రెడ్ క్యాండిల్ పడినా సరే ఇంకా ప్రాఫిట్ బుకింగ్ 25,000 ఉంది కదా, ఇంకా ప్రాఫిట్ బుకింగ్ నెక్స్ట్ ఇలా పడిపోద్ది అనేసి హ్యూజ్గా ముఖ్యంగా మన లాంటి రిటైలర్ ట్రేడర్స్ పొజిషన్స్ అయితే బిల్డ్ చేస్తూ ఉంటారు. సో ఆ ట్రాప్లో అయితే పడొద్దు. మనకి డైలీ కన్ఫర్మేషన్లో అంటే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, దీని లో బ్రేక్ చేసుకుని ఇంకొక ఫాలో అప్ రెడ్ క్యాండిల్ కూడా వస్తే అప్పుడు మనం షార్టింగ్ అనేసి వెళ్ళడానికి ఉంటుంది. లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవచ్చు, గ్యాప్ అప్ అయ్యి దీంట్లోంచి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక ప్రాపర్గా ఈ సెటప్ ఏదైతే లోయర్ లోస్ అండ్ లోయర్ హైస్ ఉంటాయో ఆ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే మనం కన్ఫర్మేషన్ అనేది తీసుకుందాం అండ్ బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్ ఆల్సో. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ కానీ 24,969 ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 24,999, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చి 25,044 వచ్చేసి మనకి ఫైనల్ టార్గెట్కి అయితే నిఫ్టీలో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి అదే సేమ్ ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే అంటే 426 నుంచి 250 మధ్యలో అంటే అరౌండ్ 150-200 పాయింట్స్ అయితే మనకు ఉంది. ఇన్ కేస్ ఇంత చిన్న 150-200 మధ్యలో కనుక ఓపెన్ అయితే మనకి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉంటారో 250 వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో 250 మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లోనే బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. అండ్ 5 మినిట్స్ హై ఏదైతే ఉందో అది స్టాప్ లాస్గా ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,998 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,739 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,542. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ వచ్చేసరికి ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గమనించవచ్చు. ఇక్కడ నుంచి కూడా మేకర్ బ్రేక్ లెవెల్ లాగా వెళ్ళింది. సో రేపటికి మనకి నో ట్రేడ్ జోన్ ఏదైతే ఉందో సో ఈ లెవెల్ 51,782. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 979, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 52,191 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 52,497గా అయితే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ టార్గెట్స్గా అయితే మనకు ఉన్నాయి. సో అండ్ ఓఏ డేటా ఒక్కసారి చూడాలి కదా, ఒకసారి చూసేద్దాం ఓఏ డేటా. సో ఓఏ డేటాలో చూసుకుంటే కనుక వీక్లీ 41 lakhs ఉంటే పుట్స్ వచ్చి 31 lakhs ఉంది. సో కాల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో గ్యాప్ డౌన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఆగస్ట్ మంత్ ఎండ్ అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ ఎండ్ చూసుకుంటే 3.66 ఉంటే 3.63 ఉంది. సో ఓవరాల్గా 3,000 పెద్ద సిగ్నిఫికెంట్గా డిఫరెన్స్ అయితే లేదు, బట్ పుట్స్ అయితే తక్కువ ఉన్నాయి. సో సేమ్ డైరెక్షన్లో అయితే ఉన్నారు. పెద్ద బేరిష్ అని అయితే చెప్పలేము. సో రివర్సల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్త. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ డిసిప్లిన్ కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మీకు బోర్ కొట్టినా సరే పదే పదే చెప్తా ఉంటాను, ఎందుకంటే మన తెలుగు ట్రేడర్స్లో చాలామంది భయంకరంగా లాస్లు ఏదైతే మన మెసేజెస్లో కానీ నేను కొంతమందితో మాట్లాడడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఓన్లీ ఒక్క థింగ్ ఏంటంటే లాగ్ అవుతున్నారు మనకి డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కనుకుంటే ఖచ్చితంగా మన ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి వచ్చి చేరుతూ ఉంటాయి. సో డిసిప్లిన్ మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సీ ఆల్ టుమారో ఎట్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.